హాయ్ ఏపీ ఎంసెట్ స్టూడెంట్స్. మరి బైపీసీ స్టూడెంట్స్ వాళ్ళకైతే బీఫార్మసీ కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది ఏపీ వాళ్ళు. మరి ఎవరైతే ఇంజనీరింగ్లో చేరాలి, బైపీసీలో ఎవరైతే మెడిసిన్ చేరాలో, మెడిసిన్ ఎంబీబీఎస్ సీట్స్ అడ్మిషన్స్ అయితే అయిపోవడం జరిగింది. బీడీఎస్ సీట్స్ అడ్మిషన్స్ అయితే ఆల్మోస్ట్ ఆల్ అయిపోవడం జరిగింది. ఇప్పుడైతే బీఫార్మసీ సీట్స్ అయితే వీళ్ళు మరి షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు. ఏపీ ఎఫ్సెట్ 2024లో భాగంగా ఎంపీసీ బైపీసీ విభాగాల్లోని బీఫార్మసీ సీట్ల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జరిగింది. వీళ్ళు ఎంపీసీ బైపీసీ ఇద్దరు జాయిన్ అవ్వచ్చు విడుదల చేసింది. ఎంపీసీ విద్యార్థులు ఈ నెల 29 నుంచి 30 వరకు, బైపీసీ విద్యార్థులు 30 నుంచి 5 వరకు ఆన్లైన్లో ఫీజు చెల్లించవచ్చు. అవే తేదీల్లో ఆఫ్లైన్ ఆన్లైన్ సర్టిఫికేట్ పరిశీలన ప్రవేశాలు ప్రారంభమవుతాయి. డిసెంబర్ 4న ఎంపీసీ, 11న బైపీసీ అభ్యర్థులకు సీట్ల కేటాయింపు చేస్తారు. మరి ఎంపీసీ స్టూడెంట్స్ అయితే మరి ఈ నెల 29 నుంచి 30 వరకు, బైపీసీ వాళ్ళకి 30 నెలల నుంచి 5 వరకు, మరి ఎంపీసీ వాళ్ళకి సర్టిఫికేట్ పరిశీలన మరి 29 నుంచి వచ్చే నెల 1వ డిసెంబర్ 1 వరకు, మరి బైపీసీ వాళ్ళకి డిసెంబర్ 2 నుంచి 6 వరకు, మరి ఆప్షన్స్ నమోదుకి మనకి 29 నుంచి 1వ తేదీ వరకు ఎంపీసీ వాళ్ళు. బైపీసీ వాళ్ళు అయితే 3 నుంచి డిసెంబర్ 7th నుంచి 7th వరకు, 3rd నుంచి 7th వరకు. ఆప్షన్స్ మార్పు తేదీ 2వ తారీఖు, మరి డిసెంబర్ 2వ తారీఖు అనుకోవచ్చు. ఇది డిసెంబర్ 8th అనుకోవచ్చు. సీట్ల కేటాయింపు డిసెంబర్ 4న జరిగిద్ది ఎంపీసీ వాళ్ళకి, బైపీసీ వాళ్ళకి డిసెంబర్ 11న జరిగిద్ది. ఇది మరి తెలంగాణలో అయితే ఆల్మోస్ట్ ఆల్ మరి ఫార్మసీ అడ్మిషన్స్ అయితే క్లోజ్ అయినాయి. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మరి ఫార్మసీ అడ్మిషన్కి సంబంధించిన షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది. సెల్ఫ్ రిపోర్టింగ్ 4 నుంచి 6, డిసెంబర్ 4th నుంచి డిసెంబర్ 6th లోపు అయితే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి ఎంపీసీ వాళ్ళు. బైపీసీ వాళ్ళు అయితే డిసెంబర్ 11th నుంచి 14th అయితే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. మరి తరగతులు డిసెంబర్ 5th నుంచి అయితే క్లాసెస్ ప్రారంభమవుతాయి ప్రతి ఒక్కళ్ళు. డిసెంబర్ 5th నుంచి అయితే ఎంపీసీకి, బైపీసీకి డిసెంబర్ 12th నుంచి అయితే మరి ఇది స్టార్ట్ అవుతుంది. ఈ షెడ్యూల్ని అయితే ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే బైపీసీ స్టూడెంట్స్, ఎంపీసీ స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉండారో వాళ్ళైతే మరి ఎవరైతే ఇంజనీరింగ్లో చేరలేదో, ఎవరైతే ఎంబీబీఎస్, బీడీఎస్, హోమియోపతి ఇలా చేరలేదో, నీట్ వాటిలో చేరలేదో, ఎవరైతే అగ్రికల్చర్లో చేరలేదో వాళ్ళకి ఇది మంచి అవకాశం అని మనం చెప్పవచ్చు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బాయ్.